అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ సొసైటీలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. సరే, ఏంటండి మీ సమస్యలు ఏంటి? ప్రధానంగా ఏం చెప్తాల్సుకున్నారు ప్రభుత్వానికి? సార్, మాకు 9 రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలు మేము ప్రధానంగా వెళ్తున్నటువంటి సమస్యలు ఏంటంటే, జీవో నెంబర్ 36 అనేది ప్రభుత్వం మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయడానికి ఇచ్చింది. అది ఇంతవరకు మాకు కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఎవరికి కూడా అది అందలేదు. దాని మీద మేము దఫదఫాలుగా ఈ 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ మాకు ఏ విధంగా కూడా దాని మీద అవకాశం కల్పించకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుండటం వలన చాలామంది ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని మీ ముందు ఉంచున్నాం సార్. ప్రభుత్వం దృష్టికి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ సమస్యలు తీసుకెళ్లారో వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే గవర్నమెంట్ మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత అంటే మేము జూన్ నెలలోనే మా మంత్రివర్య అయినటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గరికి మేము వెళ్ళి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. వారికి మా సమస్యలను కూడా తెలియపరచడం జరిగింది. మంత్రి గారు కూడా, అవునయ్యా, మీకు జీవో నెంబరు 36 ఇచ్చింది మా గవర్నమెంట్ ఇచ్చింది, మీకు ఇంతవరకు అమలు అవ్వకపోవడం అనేది కొంచెం విచారించదగ్గ విషయమే. మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి మీకు తప్పనిసరిగా మీ అన్నీ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. 2-3 సార్లు మళ్ళీ వారిని కలిసి ప్రభుత్వంలో ఇప్పుడే ప్రభుత్వం మారింది కదా, అనేకమైన కార్యక్రమాలు వాళ్ళకి ఉంటాయి, మనం ఒత్తిడి చేయడం అంత కరెక్ట్ కాదు అనే ఉద్దేశం మీద 2-3 సార్లు వాళ్ళని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది, తెలియపరచడం జరిగింది. ఇంకా ప్రస్తుతానికి కాలయాపన జరుగుతూ ఉంది. ఇది ఇలాగే కాలయాపన జరుగుతూ ఉంటే మా ఉద్యోగులు కూడా రిటైర్ అయిపోయే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. వాటి యొక్క ఫలాలు కూడా అందేలేని పరిస్థితి ఉండటం వల్ల ఈవేళ ఈ కార్యక్రమాన్ని మేము ప్రధానంగా ఇప్పటికిప్పుడు మీకు పెద్ద సమస్యలు మాకు వీటిని ముందు పరిష్కరించాలని చెప్పే సమస్యలు ఏమున్నాయి మీకు? మాకండి జీవో నెంబర్ 36లో ఉన్నటువంటి వేతన సవరణ అమలు జరగాలి. 2014, 2019, 2024 వేతన సవరణ కూడా జరగాలి. 3 వేతన సవరణలు కూడా జరగకుండా ఉంది. జీవో నెంబర్ 36 అమలు కావలేదు. ఇది కాకుండా ఇదే జీవోలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే రిటైర్మెంట్ వయ పరిమితి పెంచారో అదే మాకు కూడా వర్తించేలాగా దాంట్లో జీవోలు పొందుపరిచి ఉన్నప్పటికీ అది మాకు 62 సంవత్సరాలు మాకు ఇంతవరకు పెంచలేదండి. తర్వాత ఈ డిఎల్ఎస్ మాకు ఏదైతే సొసైటీలో ఏదైనా ఇబ్బందిగా ఉండి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే జిల్లా స్థాయిలోని సపోర్ట్ ఫండ్ ఏర్పాటు చేసి ఆ సపోర్ట్ ఫండ్ ద్వారా మీకు జీతాలు ఇస్తామని చెప్పి కూడా దాంట్లో విశదీకరించడం జరిగింది. అది కూడా మాకు ఇంతవరకు ఏర్పాటు కాలేదండి. తర్వాత 1/3/2019 నాడు ఈ జీవో వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చాలామంది ఉద్యోగులు సొసైటీ లెవెల్లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సొసైటీ యొక్క కార్యకలాపాలు ముందుకు వెళ్ళాలంటే మాకు మెన్ సపోర్ట్ అవసరం కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ 2019 తర్వాత కొంతమంది ఉద్యోగస్తులను వేసుకోవడం జరిగింది. ఆ వేసుకున్నటువంటి ఉద్యోగులు కూడా ఈవేళ మీకు వేసుకునే అధికారం లేదు, వెంటనే తొలగించమని చెప్పని అంటున్నారు. అది కూడా మేము రెగ్యులేట్ చేయమని చెప్పని అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే సొసైటీ వేళ ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదు, పనులు చేసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అది కూడా మేము డిమాండ్ కింద పెట్టుకుని ఎదురుకెళ్తున్నామండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు గ్రాట్యుటీ అనేది 2 లక్షల రూపాయలండి. మేము రిటైర్మెంట్ అయిపోతే మాకు గ్రాట్యుటీ వచ్చేది 2 లక్షల రూపాయలు. ఈవేళ ఏ డిపార్ట్మెంట్లోనూ కూడా లేకపోతే ఎక్కడ కూడా కనీసం స్వచ్ఛంద సంస్థలు పనిచేసేవాడు కూడా గ్రాట్యుటీ అంత తక్కువలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మేము ఏమంటున్నామంటే మాకు ఎంత వస్తుంది అనేది మేము అడగట్లేదు. మాకు 10 లక్షలు ఉండే 20 లక్షలు ఉండని అడగట్లా. గ్రాట్యుటీకి ఒక చట్టం ఉంది, ఆ చట్ట ప్రకారంగా మాకు అమలు చేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సొసైటీని పూర్తిగా ప్రైవేటీకరించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సహకార చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. మరి ఇవాళ సహకార రంగం అనేది మన కాన్స్టిట్యూషన్ రీత్యా రాష్ట్ర జాబితాలో ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో లాక్కోవడం కోసం మరి కేంద్ర మంత్రిని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. కేంద్ర హోంశాఖ మంత్రే అమిత్ షాని ఇవాళ సహకార మంత్రిగా ఉన్న పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు మొత్తం సహకార రంగాన్ని కార్పొరేట్లకు అప్పచెప్పాలని చెప్పేసి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఒకటి, రైతాంగానికి ఈ సహకార వ్యవస్థ ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి రైతాంగ ప్రయోజనాలని తాకట్టు పెట్టే పద్ధతుల్లో కార్పొరేట్ చేతుల్లో పెట్టాలనే ప్రయత్నాలు చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ సహకార ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, సహకార రంగాన్ని కాపాడాలి. ఇవాళ ఏదైతే సహకార సొసైటీలు ఉన్నాయో ఆ సొసైటీలని కాపాడాలి. ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి షేర్లు ఇచ్చి ఆ రకంగా వీటిని ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు కూడా ఆపాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో, సహకార ఉద్యోగులు చేస్తున్న దీక్షలకి, ఆందోళనలకి, పోరాటాలకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణమైన మద్దతుని, సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా నేతలందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సొసైటీలు అంటే వ్యవసాయాన్ని
అభివృద్ధి చేయడంలో సొసైటీలో ప్రత్యేక పాత్రను పోషిస్తే అట్లాంటి సొసైటీలను నిర్వహించేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా సహకార సంబంధించినటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.